హలో ఎవ్రీవన్, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ కి మాత్ర. సో ఏ కి మాత్రకి సింబల్ ఇదన్నమాట. సో ద సింబల్ ఆఫ్ ఏఈ అంటాం. సో ఏఈ కి సింబల్ ఇది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫస్ట్ లెటర్ చూసినట్టయితే పైర్. సో పైర్ ది ఫస్ట్ లెటర్ పైర్. సో పైర్ అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఫుట్ అంటాం. FOOT ఫుట్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి అడుగు, అడుగు అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి ఏంటి అంటే బైల్. సో ఫస్ట్ లెటర్ ఏమో బై ల. సో బైల్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఆక్స్, ఆక్స్ అంటాం. తెలుగులో ఎద్దు, దు కింద దాగుతుంది, ఎద్దు అంటాం. నెక్స్ట్ తైల. ఫస్ట్ లెటర్ ఏమో తై, ఇదేమో లా. సో తైల అంటాం. మనం దాన్ని ఇంగ్లీష్ లో బ్యాగ్, బ్యాగ్ అంటాం. తెలుగులో సంచి, సంచి అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి మైలా, లా. సో మైలా అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో దట్టి, DAIRTY దట్టి అంటాం. తెలుగులో మురికి, మురికి అంటాం. నెక్స్ట్ పైసా. సేమ్ ఫస్ట్ లెటర్ ఏమో పైసా. సో పైసా అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి పైసాయే అంటాం. PAISA పైసా అంటాం. తెలుగులో డబ్బు, బు కింద బాగుతుంది. సో డబ్బు అంటాం. నెక్స్ట్ మైనా. ఇది ఫస్ట్ లెటర్ ఏమో మై, సెకండ్ లెటర్ ఏమో నా. సో మైనా అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మైనాక్స్, MYANAX మైనాక్స్ అంటాం. తెలుగులో మెనాక్స్, నాక్స్. సో మెనాక్స్ అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి మైదా. ఫస్ట్ లెటర్ ఏమో మై, నెక్స్ట్ లెటర్ ఏమో ద. సో మైదా అంటాం. ఇంగ్లీష్ లెటర్ వచ్చేసరికి ఫ్లోర్, FLOUR ఫ్లోర్ అంటాం. నెక్స్ట్ తెలుగులో పిండి, పిండి అంటాం. నెక్స్ట్ బైరా. నెక్స్ట్ లెటర్ ఏమో బై, ఇది బై, ఇది రా. సో బైరా అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో ఎనిమిటి, ENIMITY ఎనిమిటి అంటాం. తెలుగులో శత్రుత్వం, సా తూ కింద రావద్దు. సో శత్రు, తా కింద వావద్దు, త్వా అంటాం. సో శత్రుత్వం అని పిలుస్తాం. నెక్స్ట్ బయ్యా. ఇందులో కూడా అంతే. ఫస్ట్ లెటర్ ఏమో బై, సెకండ్ లెటర్ ఏమో యా. సో బయ్యా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో బ్రదర్, BROTHER బ్రదర్ అంటాం. తెలుగులో సోదరుడు, రుడు సోదరుడు అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి ఏంటి అంటే మయ్యా. సో మయ్యా కూడా అంతే. ఫస్ట్ లెటర్ మై, యా. సో మయ్యా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో మదర్, MOTHER మదర్ అంటాం. తెలుగులో తల్లి, లీ కింద లావద్దు, తల్లి అంటాం. నెక్స్ట్ లెటర్ నయ్యా. సో నయ్యా అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో బోట్, BOAT బోట్ అంటాం. తెలుగులో పడవ అంటాం. నెక్స్ట్ షౌల్. సో ఇదంతా కూడా షౌల్. సో షౌల్ అంటాం. దీన్నే మనం ఏంటి అంటే ఇంగ్లీష్ లో రాక్, ROCK రాక్ అంటాం. తెలుగులో పెద్ద శిల, దా కింద తాగుతుంది, పెద్ద శిల. సో పెద్ద శిల అనొచ్చు. మరియు ఆర్ అంటే పెద్ద శిల, ఆర్ పెద్ద రాతి బండ, పెద్ద రాకి దీర్ఘం వస్తే రాతి బండ. సో పెద్ద రాతి బండ అని కూడా అని పిలవచ్చు. నెక్స్ట్ దెర్నా. చూడండి, నా. సో దెర్నా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో సర్ప్రైజ్డ్, SURPRISED సర్ప్రైజ్డ్ అంటాం. తెలుగులో ఆశ్చర్యపోయాడు, సా కింద చావుతు, రా కింద యావుతు, ర్యా. సో ఆశ్చర్యపోయాడు అంటాం. నెక్స్ట్ సైనిక్. సేమ్ ఫస్ట్ లెటర్ సైనిక్. సో సైనిక్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో సోల్జియర్, SOLDIER సోల్జియర్ అంటాం. తెలుగులో సైనికుడు, సైనికుడు అంటాం. నెక్స్ట్ కెమెరా. ఫస్ట్ లెటర్ ఏమో రా. సో కెమెరా అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి కూడా కెమెరా, CAMERA కెమెరా అంటాం. తెలుగులో కూడా కెమెరా, కెమెరా అంటాం. నెక్స్ట్ మైదాన్. ఇది మైదాన్. సో మైదాన్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో గ్రౌండ్, GROUND గ్రౌండ్ అంటాం. తెలుగులో నేల అంటాం. నెక్స్ట్ బ్యాటరీ, బ్యాటరీ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో కూడా బ్యాటరీ, BATTERY బ్యాటరీ అంటాం. తెలుగులో కూడా బ్యాటరీ. సో బా కింద యావత్, బ్యాటరీ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి దకేత్. సేమ్ దకేట్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో డకేట్, DACOIET దకేట్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి దొంగ, దొంగ మరియు దోపిడి అని పిలుస్తాం.